సార్ మదనపల్లి ఇష్యూ చూశారు. అవునండి. సో ఈ నేపథ్యంలో ఆడపిల్లల భద్రత ఎట్లా? మన తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక చోట ఆడపిల్లలకు అగత్యాలు జరుగుతుంది. క్లియర్‌గా చూడొచ్చు. ఆడపిల్లల భద్రత అంటేనండి ముఖ్యంగా తల్లిదండ్రులు మొదట స్టెప్ తీసుకోవాలండి. ఎందుకంటే బయటికెళ్తున్న ప్రతి పిల్లని అసలు దేనికెళ్తున్నాం, ఎందుకెళ్తున్నాం అనేది అయితే వాళ్ళు అజమాయిషీ చేయాలి. అదేంటంటే వాళ్ళకి నామోషి అనుకుంటారేమో గానీ, పిల్లల్నంత మరీ అంత బయటికెళ్తున్నప్పుడు కూడా దేనికెళ్తున్నారో, ఎందుకెళ్తున్నారో అడగనంత స్వేచ్ఛ చేయటం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళు పెద్దోళ్ళే. ఏ విషయం ఇప్పుడు ఏదన్నా స్టడీస్ సంబంధించో, లేదన్నా ఏదన్నా ఎగ్జామ్ రాయటం గురించో రకరకాల పనుల మీద, ఇంపార్టెంట్ పనుల మీద, అవసరమైన పనుల మీద వెళ్తే పర్లేదండి. కొన్ని టైంపాస్ పనుల మీద వెళ్ళినప్పుడు ఏంటంటే కొన్ని అనవసరమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మదనపల్లి లాంటిది. వాళ్ళు చిన్నపిల్లలు అవ్వచ్చు లేదా పెద్దోళ్ళు అవ్వచ్చు. కానీ ఏంటంటే వాటి బాధ్యత మాత్రం తల్లిదండ్రులే తీసుకోవాలి. వాళ్ళు సపోజ్ ఒక 6 ఏళ్ళు లేదా 8 ఏళ్ల పిల్లలు బయట తిరుగుతున్నారు అనుకోండి. వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు, ఎక్కడ ఆడుకుంటున్నారు అనేది కూడా చూసుకోవాలి. అంటే వాళ్ళు ఏదో చుట్టుపక్కల వాళ్ళని కూడా మనం గమనించాలి. గమనించాలండి. వాళ్ళు ఎలాగుంటున్నారో, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో ఇంట్లో గానీ, లేదా బయట మాట్లాడేటప్పుడు గానీ చూసుకోవాలి. అలాగే మన పిల్లలు ఎక్కడ ఆడుకుంటున్నారో, ఎక్కడెక్కడ ఉంటున్నారో అనేది కూడా వీళ్ళు అజమాయిషీ చేసుకోవాలి. వీళ్ళేదో వంట పనిలో ఉన్నాం కదా, వంటగదిలో ఉన్నాం, మనం వాళ్ళే ఆడుకుంటారులే అని వదిలేయకూడదండి. వాళ్ళని కూడా చూసుకుంటూ ఉండాలి. ఆ బయట ఆడుకుంటుంది, ఎక్కడ ఆడుకుంటుంది. లేదా మరీ దూరంగా ఉంటే కనుక ఇంట్లో తీసుకొచ్చి ఇంట్లోనే ఏదైనా బొమ్మలు ఇచ్చి ఆడుకునేలా చేయాలి కానీ బయట మాత్రం వదిలేయకూడదండి. బయట వదిలేస్తే ఏంటంటే కొన్ని అనవసరమైన సంఘటనలు ఈ మన మదనపల్లి లాంటి ఇష్యూస్ జరిగిందంటే తర్వాత ఏడవటం తప్పేమీ లేదు. దాని గురించి సోషల్ మీడియాలో హైలైట్ అయిపోయి రకరకాలుగా ఇది అయిపోయి అతను కూడా సూసైడ్ చేసుకునే కాడికి వచ్చింది. అతనికి సపోజ్ అవమానం కింద ఉండొచ్చు. కొన్ని వార్తలు బయటకు వచ్చేటప్పటికి ఈడురా అనేటప్పటికి అది కొంత అవమానంగా ఉండొచ్చు. అతను సూసైడ్ చేసుకున్నాడు. ఏదేమైనా సరే ముందు ఆ పిల్లల్ని అంటూ మనం కంట్రోల్ చేసుకుని జాగ్రత్తగా ఉంటే పెద్ద పిల్లల్ని అయితే ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలండి. మన బయట మనం అనుకున్నంత తేలిగ్గా లేవు. వాళ్ళకి పిల్లలకి మెచ్యూరిటీ ఉంది, వయసు ఉంది కదా, వాళ్ళకి తెలివితేటలు లేకుండా బయట ఏం తిరగట్లేదు అని వదిలేయకూడదు. అమ్మ ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి, సరే తొందరగా వచ్చాయి, 5:30 అవుతుంది, 6:30 కల్లా వచ్చాయి, లేదా దేని పని మీద వెళ్తున్నాం అని కొంచెం అలాగా కొంచెం కేర్ తీసుకుని చేస్తే కొన్ని సంఘటనలు అయినా తగ్గుతాయి అనేది నా ఉద్దేశం అండి. అలాగే